హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది. హెవీ మూమెంటం అయితే కనపడలేదు మనం. సో 24,350 కొంత రెసిస్టెన్స్ ఏరియా అనుకున్నాం మనం. దానికన్నా పైన ఓపెన్ అయింది, బస్ మోస్ట్ ఆఫ్ ద డే దాని పైననే ట్రేడ్ అయింది. అయితే ఇప్పుడు మన లెవెల్స్ లో పెద్దగా మార్పులు లేవు. ఒకటి 24,460 ఇది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్, ఇదే మన కీ లెవెల్ కూడా. సో ఆ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ 24,650 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. ఇది మంత్లీ పివోట్ లెవెల్. ఓన్లీ 24,460 ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం మన వ్యూ మారిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం కొంత బేరిష్ వ్యూలో ఉన్నాము, అది బుల్లిష్ వ్యూలోకి వెళ్ళొచ్చు. మనం అంటే మన బయాస్ ని బుల్లిష్ కింద తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ గ్యాప్ మొత్తం ఫిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి వన్స్ ఇది బ్రేక్ అయితే. డౌన్ సైడ్ చూస్తే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 24,000 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 23,980 ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. అయితే వీక్ కంప్లీట్ అయింది కాబట్టి ఒక్కసారి మనం వీక్లీ చార్ట్ కూడా చూస్తే బెటర్ అనిపిస్తుంది. సో వీక్లీ చార్ట్ లో మాత్రం ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది కొంచెం మనకి పాజిటివ్ సిగ్నల్ లాగా అనుకోవచ్చు. అయితే మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ వీక్లీ లో. వన్స్ వీక్లీ లో బ్రేక్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం రావచ్చు. ఫర్దర్ గా షార్ప్ ఫాల్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. వీక్లీ బేసిస్ లో ఇక్కడి వరకు రావచ్చు. సో 23,200 వరకు, అది మనం ఇందాక అనుకున్నట్టుగానే 23,980 అండ్ 23,900 ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా చూసుకోవాలి మనకి డౌన్ సైడ్ సపోర్ట్ కోసం. ఆ సపోర్ట్స్ బ్రేక్ అయితే మాత్రం కొంచెం ఇంకా బేరిష్ గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా సేమ్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి. మనం గతంలో అనుకున్న లెవెల్స్ పెద్దగా మార్పు లేదు. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా హెవీ మూమెంటం అయితే కనపడలేదు, ఒక చిన్న క్యాండిలే ఫామ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి మన కీ లెవెల్ మాత్రమే 51,055. ఈ లెవెల్ ని క్రాస్ చేస్తే 51,780 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 50,420. మోస్ట్లీ ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది 50,420 లెవెల్. సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ మనకి ఈ స్వింగ్ లోని టెస్ట్, ఇక్కడ ఈ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు 50,065. ఇప్పుడు 50,480 దగ్గర ఉంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ 50,065 ని బ్రేక్ చేస్తే 49,780 ఆర్ 720 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. ఒకటి మన కీ లెవెల్ వచ్చి 51,055. దీని పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం 51,700 వరకు అప్ సైడ్ కి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్ ఫ్యూచర్స్ లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్, ఇందులో ట్రెండ్ టాప్ లో ఉంది అండ్ ట్రెండ్ రిజల్ట్ వచ్చింది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. దాంతో మూమెంటం కూడా పాజిటివ్ ఉంది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు దాదాపుగా 12% పెరిగింది. సో దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 37% పెరిగింది. తర్వాత కోరమండల్, బర్జర్ పెయింట్స్, పిఈఎల్, ఆల్కెమ్, లూపిన్, సన్ టీవీ, శ్రీ సిమెంట్, ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచే మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ ట్రెండ్ కి చూద్దాం. ట్రెండ్ రిజల్ట్ వైజ్ గా బాగుంది అండ్ టెక్నికల్ గా కూడా బాగా మంచి చార్ట్ ఉంది. సో ట్రెండ్ చార్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ స్టాక్ వచ్చి ట్రెండ్ లో ఒక మొమెంటం చాలా స్ట్రాంగ్ ఉంది. మనం ఇక్కడ నుంచి చూస్తే చాలా ర్యాలీగా వెళ్ళింది స్టాక్. ఇక్కడ మనం పాయింట్స్ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 50 DMA దగ్గరే సపోర్ట్ తీసుకుంది. ఎగ్జాక్ట్లీ 50 DMA. ఇక్కడ సపోర్ట్ తీసినాక ర్యాలీ ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. అగైన్ సపోర్ట్ తీసుకున్న పాయింట్ చూస్తే 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ ర్యాలీ, ఎప్పుడైతే ఇట్లాంటి ర్యాలీస్ వస్తాయి ఇది మంచి స్ట్రాంగ్ ర్యాలీస్ ఉంటాయి. ఇంకొకటి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ 5,920 దగ్గర ఈ ప్రీవియస్ హైని స్ట్రాంగ్ క్యాండిల్ తో బ్రేక్అవుట్ చేసింది. సో ఇప్పుడు మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ప్రకారం చూస్తే రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ కనపడుతున్నాయి. ఒకటి 6,180, దీన్ని ఆల్రెడీ క్రాస్ చేసింది. మేబీ కొంత పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. హైయర్ లెవెల్లో 6,540 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. సో ఎవరైతే ఈ ఏరియాస్ లో బై చేసి ఉంటారో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. సో మనం ఏదైనా పుల్ బ్యాక్ లో బై చేసి ఈ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే వీక్నెస్ ఓన్లీ 5,600 కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో వీక్నెస్ కనపడచ్చు. దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా దీన్ని బై అండ్ డిప్స్ మోడ్ లో పెట్టుకోవచ్చు. ఇది ట్రెండ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి
సన్ టీవీలో కూడా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. జనరల్గా మనం ప్రతి వీడియోలో కూడా చాలా వరకు బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ గురించే ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే ర్యాలీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. మనకి ఎప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ ఒక ర్యాలీ స్ట్రాంగ్ గా కనపడుతుంది. సో గతంలో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం, ఒక చిన్న పుల్ బ్యాక్ ఇది. ఈ పుల్ బ్యాక్ తర్వాత ఈ ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 908 రూపీస్. సో 916 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక వీక్నెస్ ఎప్పుడు అంటే 875 కన్నా కింద డే క్లోజ్ అయితే కొంత వీక్నెస్ రావచ్చు, కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఆ లెవెల్ కన్నా కిందకు వెళ్తే. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కొంచెం పాజిటివ్ ట్రెండే కనపడుతుంది. హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. హైయర్ లెవెల్లో మనం ఈ ర్యాలీ ఎక్స్టెన్షన్ 950 ఆర్ 953 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. దీన్ని మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది సన్ టీవీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.